ఇంట్లో వాళ్ళందరూ ఇంక ఫంక్షన్‌కి వెళ్ళాలి అని చెప్పి అన్నట్టుగా ఇంక అందరూ రెడీ అయ్యారు. కానీ ఇంక శృతి వాళ్ళు జంట మాత్రం రాలేదు. మెయిన్ వాళ్ళే కదా అన్నట్టుగా ఇంక అందరూ రెడీ అయ్యి ఎదురు చూస్తూ ఉంటే రవి ఒకటే వచ్చి శృతి లేదు, తనకేదో డబ్బింగ్ ఉందని వెళ్ళింది అని చెప్పని అందరి ముందు చెప్తాడు. ఇంకా తను అబద్ధం చెప్పాడని బాలు అయితే ఏం జరిగిందిరా అంటే, అన్నయ్య ఈ విధంగా కేఫ్‌లో ఇలా జరిగింది. అప్పుడు సడెన్‌గా శృతి వచ్చేసేసరికి ఇంక తను చూసి అపార్థం చేసుకుంది. అప్పటి నుంచి ఎక్కడికెళ్ళిందో తెలీదు. అందులో ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి మా అత్తయ్య, మామయ్య కూడా వస్తారు అన్నట్టుగా ఇంక రవి అయితే అంటాడు. అంటే పార్లర్ అమ్మ అంటే డబ్బింగ్ అమ్మ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది అంటావు. తను ఎక్కడికెళ్ళిందో నేను ఫంక్షన్ కాడికి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. రాజేష్ గారి కారు వస్తుంది అన్నట్టుగా ఇంక అందరినైతే పంపించి ఇంక బాలు అయితే ఇంకా శృతి దగ్గరికైతే వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత శృతి చూసిన దాన్ని ఇప్పుడు సడన్గా వాళ్ళు ఎవరైనా ఆడ ప్రాబ్లంలో ఉన్నారు అంటే సహాయం చేయకుండా ఉంటామా? అదే ప్లేస్లో నువ్వు ఒకవేళ నీ డబ్బింగ్ ఆర్టిస్టులలో అట్లా సహాయం చేస్తున్నప్పుడు రవి అట్లాగా తప్పుగా అర్థం చేసుకుంటాడా? నువ్వే చెప్పు అని ఇంకా తనని కన్విన్స్ చేసి అయితే ఫంక్షన్కి అయితే తీసుకొని వస్తాడు. ఇంకా రవి మీద అయితే శృతి చాలా కోపంగానే ఉంటుంది. అందరిది ఒకలా ఉంటే ఇంకా రోహిణి గురించి అయితే ఆ ఫంక్షన్లో మళ్ళీ ఎత్తుతారు. ఏంటి మీ నాన్న చనిపోయాడంట కదా, ఇప్పుడు ఏం నీకు అక్కడ ఆస్తులు రాలేదా అనగానే మళ్ళీ ప్రభావతి మొదలు పెడుతుంది. ఏంటి ఆస్తుల? ఆ ఆస్తుల మాట అంటేనే నా ప్రాణం పోతుంది. నాకు ఆస్తులు వస్తాయని చెప్పని ఈ కోడల్ని చేసుకుంటే ఆస్తులు కాదు కదా, చిల్లి గవ్వ కూడా లేకుండా నా కొడుకును ఉట్టోని చేశాను అన్నట్టుగా ఇంక మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంక రవి అలాగే శృతి అందరూ అయితే ఈ విధంగా నా ఫోన్ను తీసేసింది ఈ పార్లర్ అమ్మే విద్య ద్వారా అని అనంగానే ఎందుకు రోహిణి ఇలా మారిపోయింది, అసలుకి తన విషయంలో ఏదో తేడా ఉంది మీనా అన్నట్టుగా శృతి మీనా అయితే మాట్లాడుకుంటారు. ఇంకా అదే విషయమయ్యి దాన్నే ఎంక్వైరీ చేస్తున్నాం మేము అన్నట్టుగా మీనా కూడా అంటుంది. తన విషయంలో ఏదో తెలియంది ఒక తప్పు ఉంది, ఆ తప్పును దాచిపెట్టడానికి ఇవన్నీ చేస్తుంది. తను మలేషియా కాదు, ఏమీ కాదు. విద్య ఇక్కడ ఫ్రెండ్ అయితే మలేషియాలో ఎలా ఉంటుంది? తన ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని చెప్పింది కదా.